హే గైస్, ఇది 11th డే వీడియో అంటే లాస్ట్ డే వీడియో. ఈ రోజుతో ఎండ్. ముందే పెడదాం అనుకున్నా, బట్ నా దగ్గర గుండం బూడ్చే వీడియోస్ లేవు. ఆ వీడియోస్ కోసం ఇప్పటిదాకా వెయిట్ చేశా, కానీ ఎవరి దగ్గర లేవంట, అందుకే పెట్టేస్తున్నా. పీరి కోసం అందరూ పానకం వారబోసడానికి నీళ్లు బిందెలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట. పీరి రాగానే అందరూ కొబ్బరికాయలు కొట్టి వారబోసేసి కొబ్బరికాయలు కొట్టారు. అత్తయ్య కూడా వారబోసి కొబ్బరికాయలు కొట్టింది. పానకం కింద పెట్టకూడదు ఆయనకు సమర్పించడానికి, అందుకే స్టూల్స్ వేసి ఆ స్టూల్స్ మీద పెట్టారనమాట. తర్వాత మా ఓడిని దండం పెట్టించడానికని తీసుకున్నారు. అసలు పాపం ఫుల్ ఏడ్చాడు అనమాట. వాటర్ చేంజ్ అయ్యి బాగా జలుబు చేసింది. ఇంకా చికాకుతో ఏడుస్తూనే ఉన్నాడు కాసేపటి దాకా. అండ్ ఈ పెట్టెలా కనిపిస్తుంది కదా, అందులో దేవుడికి సంబంధించినవి అన్నీ ఉంటాయి అనమాట. దాన్ని 1000 అంటారు. పెట్టె కింద నుంచి దూరి 3 times వెళ్ళి వస్తే మన ఒంట్లో ఉన్న కింకలన్నీ పోతాయి. అండ్ ఇక్కడ ఫుల్ డాన్స్ వేస్తున్నారు తాతయ్య వాళ్ళందరూ, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ డే కదా. తర్వాత పీరి చావిట్లోకి వెళ్ళి మళ్ళీ గుండం చుట్టూ 3 times తిరుగుతుంది. అండ్ ఆల్రెడీ పడింది అంటే ఇంకా వాళ్ళు చనిపోతారని అర్థం. ఇది వేరే బజార్లో అయిపోయి ఇక్కడికి వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ పీరి కన్నా ముందే పెట్టి వెళ్ళిపోవాలి. తర్వాత చిన్న పీరీలు వెళ్ళాలి, ఆ లాస్ట్ లో పెద్ద పీరి వెళ్ళాలన్నమాట. ఈవినింగ్ గుండం బూడుస్తారు. గుండం బూడ్చేటప్పుడు ఒక మట్టి కుండలో పాలు పొంగిచ్చిన తర్వాత కాయిన్స్ అవి వేసేసి గుండం బూడ్చేసి తులసి మొక్క నాటుతారనమాట. తర్వాత నైట్ శారాలు మొత్తం తీసేసి కట్టగట్టి పైన పెట్టేస్తారు. పండగ 10 days ఎవరు నాన్ వెజ్ ముట్టుకోకూడదు, అందుకే ఇప్పుడు ఏటలు దిగుతున్నాయి.